ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లో ఉగ్రకోటలను భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడికి పాకిస్తాన్ కంటే తీవ్రంగా టర్కీ, అజర్బైజాన్ రియాక్ట్ అయ్యాయి. పౌర ప్రాంతాలపై భారత్ దాడి చేసిందంటూ గుండెలు బాదుకున్నాయి. పాకిస్తాన్ మీద ఈ రెండు దేశాలే ఎక్కువగా ప్రతీకారంతో రగిలిపోయాయి. నేరుగా భారత్పై దాడి చేయలేదు, కానీ పాకిస్తాన్ భుజంపై డ్రోన్లు పెట్టి భారత్పై అటాక్ చేశాయి. ఇప్పుడు ఆ రెండు దేశాలకు ఆయుధాలతోనే భారత్ చెక్ పెడుతోంది. ఆర్మేనియా భుజంపై ఆకాశ్ మిస్సైళ్లను ఎక్కుపెట్టింది. పికానా లాంచర్లతో దెబ్బ కొట్టేందుకు సిద్ధమైంది. అసలు యురేషియాలో ఏం జరుగుతుంది? టర్కీ, అజర్బైజాన్లను భారత్ ఎలా దెబ్బ కొడుతోంది? లెట్స్ వాచ్. అజర్బైజాన్ టర్కీని ప్రధాని మోడీ దెబ్బ కొట్టాడా? ఆర్మేనియాకు ఆయుధ సరఫరా ఇప్పుడే ఎందుకు? భారత్ దెబ్బతో మూడు దేశాలకు చుక్కలు తప్పవా? నిన్నటి వరకు ఉగ్రవాదంపైనే భారత్ ఫోకస్ చేసింది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై చర్యలకు భారత్ ఉపక్రమించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర కోటల్ని భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 13 ప్రాంతాల్లో 23 ఉగ్ర స్థావరాలని భారత్ ధ్వంసం చేసింది. భారత్ ఎక్కడ పౌరులపైన, పాకిస్తాన్ ఆర్మీ పైన ఏమాత్రం దాడులు చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం భారతీయులు, భారత ఆర్మీని టార్గెట్ చేసింది. నిత్యం 400 డ్రోన్లు క్షిపణులతో దాడికి దిగింది. ఉగ్ర దాడిని, పాకిస్తాన్ తీరును ఖండించాల్సింది పోయి మూడు దేశాలు ఆ దుష్ట దేశానికి మద్దతుగా నిలిచాయి. ఆ మూడు దేశాలే చైనా, టర్కీ, అజర్బైజాన్. భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు ఈ మూడు దేశాలు ఆయుధాలు అందించాయి. ఈ మూడు దేశాల చర్యలు భారత్ను ఆగ్రహానికి గురిచేశాయి. చైనాను మినహాయించి మిగిలిన రెండు దేశాలపై వెంటనే భారత్ రివర్స్ అటాక్ దిగింది. ఆ రెండు దేశాలను ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే దాడికి దిగుతోంది. మా పొరుగు దేశానికి ఆయుధాలు ఇస్తే మీ పొరుగు దేశానికి కూడా ఆయుధాలను తప్పకుండా ఇస్తామని తేల్చిపడేసింది. రెండు ముస్లిం కంట్రీలకు ఒకే దెబ్బతో భారత్ చెక్ పెడుతోంది. టర్కీ, అజర్బైజాన్ దేశాలపైకి భారత్ తన ఆయుధాలను ఆర్మేనియా నుంచి ఎక్కుపెడుతోంది. మీరు మా జోలికొస్తే మిమ్మల్ని వదిలేది లేదంటూ ఢిల్లీ సంకేతాలు ఇస్తోంది. పాకిస్తాన్పై దాడులను ఆపేసిన వెంటనే ఆర్మేనియా వైపు భారత్ అడుగులేసింది. ఆర్మేనియాతో సంబంధాలను భారత్ మరింత పటిష్టం చేసుకుంటోంది. ఆర్మేనియా ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది. 1990లో సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత స్వతంత్ర దేశంగా ఆర్మేనియా ఆవిర్భవించింది. ఆర్మేనియా పూర్తిగా భూపరివేష్టిత యూరోపియన్ కంట్రీ. అంటే ఈ దేశానికి ఎలాంటి సముద్ర తీరం లేదన్నమాట. ఇప్పుడు ఆర్మేనియాకు భారత్ అతి పెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉంది. పాకిస్తాన్తో ఘర్షణ తర్వాత ఆర్మేనియాకు ఆయుధ సరఫరాల్ని భారత్ తీవ్రతరం చేసింది. భారత్ను సవాల్ చేస్తున్న టర్కీ, అజర్బైజాన్ దేశాలు ఆర్మేనియాకు ప్రధాన శత్రువులు. ఈ రెండు దేశాల తోకల్ని కట్ చేసేందుకు ఆర్మేనియా ఆయుధగారాన్ని భారత్ వెపన్స్ తో నింపేస్తోంది. నిజానికి ఇది కేవలం ఆయుధ ఎగుమతులకు సంబంధించిన విషయం ఏమాత్రం కాదు. ఇది వ్యూహాత్మక సందేశం. ఈసారి రెండో బ్యాచ్ కింద ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, హోవిజర్ గన్స్, పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్స్ ని భారత్ పంపుతోంది. ఈ ఆయుధాలతో ఒకే దెబ్బకు 3 పిట్టల్ని భారత్ కొడుతోంది. నిజానికి అజర్బైజాన్, టర్కీ, పాకిస్తాన్ మధ్య త్రైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్లో బహిరంగంగానే పాకిస్తాన్ కు టర్కీ, అజర్బైజాన్ మద్దతునిచ్చాయి. అందుకే ఆ రెండు దేశాలకు చెక్ పెట్టేందుకు ఆర్మేనియాలో భారత్ పాగా వేసింది. అజర్బైజాన్తో ఆర్మేనియాకు దశాబ్దాలుగా శత్రుత్వం కొనసాగుతోంది. నిజానికి 2022 ముందు వరకు ఆర్మేనియాకు రష్యా భారీగా ఆయుధాలు సరఫరా చేసేది. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా ఫోకస్ చేయడంతో ఆర్మేనియా భారత్ వైపు మొగ్గు చూపింది. టర్కీ, పాకిస్తాన్ కు మద్దతునిస్తే ఆర్మేనియాతో తాము కూడా మద్దతు తప్పకుండా ఇస్తామని భారత్ సందేశం పంపింది. పాకిస్తాన్ కు ఆయుధాలు టర్కీ సరఫరా చేయడంతోనే ఆర్మేనియాకు ఇప్పుడు భారత్ ఆయుధ సరఫరాల్ని వేగవంతం చేసింది. అయితే భారత్ అక్కడితో ఆగిపోలేదు. భారతీయ ఎయిర్పోర్టులో సేవలందిస్తున్న టర్కిష్ కంపెనీ సెలబీపై భారత్ నిషేధాన్ని విధించింది. పాకిస్తాన్ కు టర్కీ, అజర్బైజాన్ దేశాలు మద్దతునివ్వడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తమైంది. ఆ రెండు దేశాల ఉత్పత్తుల్ని భారతీయులు బాయ్కాట్ చేస్తున్నారు. ఇస్తాంబుల్, బాకు పర్యటనల్ని భారతీయులు రద్దు చేసుకుంటున్నారు. వ్యాపారవేత్తలు, వినియోగదారులు ఆ రెండు దేశాలకు గుడ్ బై చెబుతున్నారు. టర్కీ, అజర్బైజాన్లకు మిలిటరీ యాక్షన్ తో పాటు దౌత్య చర్యలకు కూడా భారత్ సిద్ధమవుతోంది. భారత్ వ్యూహంలో ఆర్మేనియా కూడా చేరుతోంది. ఆర్మేనియాకు మద్దతునిచ్చి యురేషియాలో తాను ఉన్నారంటూ శత్రు దేశాలకు భారత్ సిగ్నల్ ఇస్తోంది. అదే సమయంలో కొత్త వాణిజ్య మార్గాలను ప్రారంభించేందుకు భారత్ యత్నిస్తోంది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTCలో భాగంగా ఢిల్లీ పెట్టుబడులు పెడుతోంది. వ్యూహాత్మకమైన ఈ ప్రాజెక్టుతో యూరోప్కు భారత్తో లింక్ చేయడానికి అత్యంత కీలకమైన మార్గం ఇది.
ఇరాన్ నుంచి ఆర్మేనియా మీదుగా యూరోప్కు ఐఎన్ఎస్టీ కారిడార్ ఏర్పాటవుతోంది. ఈ ప్రాజెక్టులో అటు తుర్కియా కానీ ఇటు అజర్బైజాన్ను కానీ భారత్ చేర్చుకోలేదు. అదే ఈ ప్రాజెక్టులో కీలకమైన అంశం. భారత్ తలపెట్టిన అంతర్జాతీయ కారిడార్ను శత్రు దేశాల మీదకు వెళ్లకుండా జాగ్రత్త పడింది. అంతేకాకుండా ఆర్మేనియాకు కూడా ఆసియాతో సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఈ కారిడార్ ఎంతో ఉపయోగపడుతోంది. నిజానికి కనెక్టివిటీ అనేది కేవలం మౌలిక సదుపాయాలు ఏమాత్రం కాదు. ఈ కారిడార్లతో ఆయా దేశాలు ఢిల్లీ తన ప్రభావాన్ని చూపడంతో పాటు ప్రపంచాన్ని చేరుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఆర్మేనియాకు ఆర్థికంగా, మిలిటరీ పరంగా మద్దతునివ్వడంతో భారత్ 2 రకాల ప్రయోజనాలు పొందుతుంది. మొదటిది, పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్న టర్కీ, అజర్బైజాన్కు చెక్ పెడుతుంది. ఆయా దేశాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. భారత ఆయుధాలు ఎంత శక్తివంతమైనవో పాకిస్తాన్తో పాటు టర్కీ, అజర్బైజాన్కు కూడా బాగా తెలిసే ఉంటుంది. ఇక రెండో ప్రయోజనం ఏంటంటే ఆర్మేనియాకు మద్దతుగా నిలవడంతో యూరోప్కు వెళ్లే కారిడార్కు సహకరిస్తుంది. యూరోప్ వాణిజ్యానికి ఇది మరింత సులువైన మార్గాన్ని కల్పిస్తుంది. మొత్తంగా అజర్బైజాన్, టర్కీ దేశాలకు వెంటనే భారత్ కౌంటర్ స్టార్ట్ చేసింది. మీరు డ్రోన్లు ఇస్తే మేము ఏకంగా మిస్సైళ్లనే ఇస్తామని భారత్ శత్రు దేశాలకు సంకేతాలు ఇచ్చింది.